బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో 14 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. డాక్యుమెంట్లు ఓ ఎస్పీకి చెందినవిగా గుర్తించినట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఉమా మహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని అశోక అపార్ట్మెంట్ లోని 3 ప్లాట్లలో ఆయన కూతురుకు చెందిన ఫ్లాట్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఉమా మహేశ్వరరావు ఇద్దరు స్నేహితుల ఇళ్లలో, విశాఖపట్నంలోని ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ ఉమా మహేశ్వరరావు వివాదాస్పదుడు. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2 సార్లు సస్పెండ్ కూడా అయ్యారు. అబిడ్ సీఐగా ఉన్న సమయంలో లేడీ కానిస్టేబుల్ పట్ల దురుసుగా మాట్లాడి ఓసారి సస్పెండ్ అయ్యారు. జవహర్ నగర్ ఎస్ఓచ్ఓగా ఉన్నప్పుడు ఓ దొంగతనం కేసులో బాధితురాలి ఇంట్లో మంచంపై కాలు పెట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. ఆ ఫోటో అప్పట్లో వైరల్ అయింది. తరువాత ఆయన ప్రవర్తనపై ఉన్నతాధికారులు ఆగ్రహించి సస్పెండ్ చేశారు. ఆ తరువాత విధుల్లో జాయిన్ అయిన ఉమా మహేశ్వరరావుని లూప్ లైన్ లో పెట్టారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో ఏసీబీగా ట్రాన్స్ఫర్ చేశారు. ఎలక్షన్ కోడ్తో తిరిగి సిసిఎస్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఉమా మహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ మోసాలపై విచారణ అధికారిగా ఉన్నారు. సాహితీ ఇన్ఫ్రాపై మొత్తం 57 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణకు నియమించిన సిట్ కు ఉమా మహేశ్వరరావు ఇన్ఛార్జ్. ఏసీబీ ఉమా మహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు రావడంతో 3 నెలలుగా ఏసీబీ నిఘా పెట్టింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ నాయుడు తెలుసుకుందాం. సురేష్, ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయా? ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇప్పుడే కొద్దిసేపు ఏసీబీ ఉమా మహేశ్వరరావు నివాసంతో పాటు మరో 7 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి ఇంకా అని చెప్పేసి కూడా ఆయన అధికారి కొద్దిసేపటి క్రితమే పైకి వెళ్లి వివరాలు తెలుసుకొని వచ్చి ఆ తర్వాత మీడియాతో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా జాయింట్ డైరెక్టర్ కొద్దిసేపటి క్రితమే పైకి వెళ్లడం జరిగింది. అయితే ఈయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు రావడంతోనే ఈ రోజు తెల్లవారుజాము నుంచి అధికారులు సోదాలు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే భారీగా ఆస్తులు దాదాపు 40 లక్షల విలువైన నగదుతో పాటు అదేవిధంగా 65 తులాల అంటే అరకిలకు పైగా బంగారు ఆభరణాలు, అదేవిధంగా కొన్ని వెండి వస్తువులను కూడా ఉమా మహేశ్వరరావు ఇంట్లో సీజ్ చేయడం జరిగింది. వేల సంఖ్యలో డాక్యుమెంట్లు అంటే నగర శివార్లతో పాటు హైదరాబాద్ లో విలువైన ఆస్తులు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించి వివరాలపైన ఆరా తీస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తులను ఉమా మహేశ్వరరావు సంపాదించాడు. అయితే ఏసీబీ అయిన తర్వాత ఆయన సిఐగా ఉన్నప్పుడు ఆ ఆదాయం కొద్దిగానే ఉన్నప్పటికీ ఏసీబీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఉమా మహేశ్వరరావుతో పాటు మరో పోలీస్ అధికారి ఆయన కూడా ఈయనతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆయన నివాసంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన కూతురు నివాసంలో కూడా భారీగా డాక్యుమెంట్లు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటు విలువైన వాచ్లు అలాంటివి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే
దాదాపు మార్కెట్ వాల్యూలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఉమామహేశ్వరరావు కూడబెట్టడం జరిగింది. ఈయనతో పాటు ఉన్న పోలీస్ అధికారి ఎవరు, ఆయనకి ఉమామహేశ్వరరావు గల సంబంధాలపైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. అయితే ఉమామహేశ్వరరావు గత 3 నెలల నుంచి కూడా ఏసీబీ అధికారులు ఆయన వివరాలపైన ఆరా తీస్తూ వచ్చి ఈ రోజు దాడులు చేయడం జరిగింది. ఇటు తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే 3 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఆయన స్నేహితులైనటువంటి హైదరాబాద్ లో 2 నివాసాలలో సోదాలు చేశారు. అక్కడ కూడా భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా పోలీస్ బందోబస్తు కూడా ఇవ్వట్లేదు. పూర్తి సోదాల అనంతరం తిరిగి ఇక్కడికే వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఆయనకి ఇంట్లో నోట్ల కట్టలు, ఆయన ఒక ఇంట్లోనే అన్ని 40 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా 7 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడ ఎన్ని లక్షల కోట్ల విలువైన ఎన్ని కోట్ల విలువైన ఆస్తుల పత్రాలకు సంబంధించి కావచ్చు, నగదు కావచ్చు, బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 2-3 బ్యాంక్ లాకర్లు కూడా ఆయన ఉమామహేశ్వరరావుకు సంబంధించిన బ్యాంక్ లాకర్లని గుర్తించారు. ఆ బ్యాంక్ లాకర్లని రేపు ఉదయం తెరిచే అవకాశం కనబడుతుంది. దాదాపు 14 గంటలకు పైగా అందరి నివాసాలలో ఇక్కడ ఈ ఉమామహేశ్వరరావు నివాసంతో పాటు మరో 7 చోట్ల కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ సురేంద్రబాబు వచ్చారు కాబట్టి పూర్తి వివరాలన్నీ అంటే మరికొద్ది సేపట్లోనే సోదాలు ముగిసే అవకాశం కనబడుతుంది. సోదాలు ముగిసిన తర్వాత ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనని మెజిస్ట్రేట్ నివాసం ముందు హాజరుపరుస్తారా, లేదంటే ఇక్కడ నుంచి నేరుగా బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయాన్ని తరలించి రేపు ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు అనేది కూడా తెలియాల్సింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి పట్టుబడ్డ పత్రాలన్నిటికి సంబంధించి వివరాలను ఆరా తీస్తున్నారు. ఎన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించాడే దాని బ్యాంక్ పైన కూడా లెక్క కడుతున్నారు. అంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే చాలా లక్షలకు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. శివారు ప్రాంతాల్లో ఉన్న డాక్యుమెంట్లు కూడా అవి కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్లుగా గుర్తించడం జరిగింది. భారీగా ఆస్తులు అయితే కూడబెట్టడం జరిగింది. అయితే ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసుకు ఇన్వెస్టిగేషన్ ఐఓగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న డైరెక్టర్లు ప్రస్తుతం కొంతమంది బెయిల్ పైన ఉన్నారు. ఆ కేసును మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో ఆ డైరెక్టర్లను కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఏ కేసు పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పటికీ కూడా ఆ కేసును సెటిల్మెంట్ చేసి ఆ డబ్బులు ఇరు పార్టీల వద్ద డబ్బులు వసూలు చేస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టాడనే పక్కా సమాచారంతోనే ఈ రోజు ఏసీబీ అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి మొత్తం ఆయన అనుచరులు, ఆయన బినామీలు, ఆయన బంధువులు, ఆయనకు క్లోజ్ గా ఉండేటటువంటి వారిపై వివరాలు తెలుసుకునే ఈ రోజు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బినామీ పేర్లపైననే ఎక్కువగా ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన మామ ఇంట్లో, అదేవిధంగా వాళ్ళ అన్న ఇంట్లో కూడా ఇదే అపార్ట్మెంట్ లో ఇద్దరు ఉంటారు. ఒకరు 205 లో, ఒకరు 301 లో కూడా ఉంటారు కాబట్టి అక్కడ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లని గుర్తించడం జరిగింది. వీటన్నిటిపైన కూడా మార్కెట్ వాల్యూకి సంబంధించి విలువ కడుతున్నారు ఏసీబీ అధికారులు. మరికొద్ది సేపట్లోనే సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్రబాబు వెల్లడించనున్నారు. అయితే ఇప్పటికే ఉమామహేశ్వరరావు మీద పని గురించి కూడా ఆరా తీసే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఆస్తులకు సంబంధించిన దాంట్లో పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇంకా ఆయనకు సంబంధించిన అన్ని కేసులపైన కూడా ఖచ్చితంగా ఆయన కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీ కూడా తీసుకొని ఈయన చేసిన సెటిల్మెంట్లు, ఈయనకు సంబంధించిన ఆస్తుల వివరాల కోసం పూర్తి విచారణ జరగనుంది. అయితే ఎక్కడెక్కడ ఆ పెట్టుబడులు పెట్టాడు, సంపాదించిన సొమ్మంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరివి, ఈయనతో పాటు ఎంతమంది పెట్టుబడులు పెట్టారు అనే దానిపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈయన ఇబ్రహీంపట్నంలో ఏసీబీగా పనిచేశాడు. అక్కడ కూడా హైదరాబాద్ కి శివారు ప్రాంతమైనటువంటి కమిషనరేట్ పరిధి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏసీబీగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని సిసిఎల్ డిటెక్టివ్ విభాగంలో ఆర్థిక నేరాలే ఎక్కువగా అక్కడ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళని టార్గెట్ గా చేసుకొని అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈయన ఆస్తులు కూడా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీకి ఫిర్యాదులు కూడా వచ్చాయి కాబట్టి వీటన్నిటిపైన కూడా ఏసీబీ దర్యాప్తు చేయనుంది. ఈయనకు సంబంధించిన బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఆస్తులపైన కూడా ఆరా తీస్తున్నారు కాబట్టి వాటన్నిటిపైన కూడా విచారిస్తారు. దానికి సంబంధించి రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ విచారించే అవకాశం కనబడుతుంది.
రైట్, థ్యాంక్ యూ సురేష్.